ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. నేను మీకు రూమ్స్ చూపిస్తాను కంటైనర్స్లో. అసలు కంటైనర్స్లో కూడా రూమ్స్ ఎలా చేయొచ్చు, ఆర్ జనరలీ కంటైనర్స్ అంటే చాలామందికి సౌండ్ వస్తాయి అది ఇది అంటారు కదా. మీరు స్టాంప్ చేస్తే జస్ట్ ఫీల్స్ లైక్ అ స్లాబ్. మనకి ఇది కార్గో కంటైనర్ కాబట్టి 50 years వస్తుంది లైఫ్. 50 years వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ అండి ఫస్ట్ ఫ్లోర్స్లో. సో మీకు ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. సో హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి అవన్నీ కూడా మేము రిజాల్వ్ చేస్తాము. సో 4 layers ఆఫ్ ఇన్సులేషన్ వాడతామండి కంటైనర్స్లో. చేశాక ఇది వీబోర్డ్. సో ఇది కూడా ఫైర్ ప్రూఫ్ అండి. అండ్ యూ కెన్ పెయింట్ ఇట్, ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వుడెన్ ఫినిష్ టైల్స్ ఇచ్చాము. అండ్ ఇది కనెక్టింగ్ రూమ్ అండి, ఇంకొక రూమ్కి కూడా కనెక్షన్ ఉంటుంది. మనం అటు కూడా వెళ్దాము. అండ్ దీస్ ఆర్ ద వాష్రూమ్స్. ఇది మూవబుల్ అన్నారు కదా? అవునండి. కిడ్ సైడ్ వచ్చేసి బాత్రూమ్. ఇది వాష్రూమ్ అండి మనకి. అండ్ ఇది కనెక్టింగ్ రూమ్. ఓకే. సో కావాలనుకుంటే రెండు ఈ డోర్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ప్రైవసీ కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. అండ్ మీకు ఇది ఇందులో కూడా వాష్రూమ్ ఉంటుంది. అండ్ మీకు ఇది వ్యూ అండి. ఓ నైస్, చాలా బాగుందండి. సో మీకు ప్రతి బెడ్రూమ్ నుంచి వ్యూ ఉంటుందండి, ఏదో ఒక వ్యూ ఉంటుంది. నేను చేసే అన్ని డిజైన్స్లో కూడా అంతే. సో ప్రతి బెడ్రూమ్ నుంచి ఏదో పూల్ వ్యూ ఆర్ గ్రీనరీ వ్యూ ఆర్ ఏదైనా స్ట్రక్చర్ వ్యూ ఇలా ముందే ప్లాన్ చేసి చేస్తాం. ఇక్కడ నుంచే మనకి పిల్లలు ఎవరైనా బయటకు వెళ్ళి పూల్లో ఏమైనా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్క్రీన్ కూడా కనిపిస్తుంది మీకు. అవును నిజంగానే. ఇక్కడ నుంచి మనం మూవీస్ అని ఏమైనా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎక్కడ ఏ మూల ఉన్నా ఏది మాత్రం మిస్ అవ్వం మనం. మిస్ అవ్వము.